హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సెప్టెంబర్ 15 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనకి పెద్దగా అంశాలు లేవు, అన్ని ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నాయి. సో ఎస్సీఓ సమ్మిట్ జరగబోతుంది ఈరోజు రేపు. మనం రేపటి క్లాసులు లేకుంటే ఎల్లుండి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ఆ సమ్మిట్ అనంతరము ఉమ్మడి డిక్లరేషన్ బయటకు వస్తుంది. అది మనకి ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ, ఏం తీర్మానం చేసిందని చెప్పేసి. సో ఎస్సీఓ అనేది ఎలా జరిగింది, ఎస్సీఓ ఎక్కడ ఏర్పడింది, సభ్య దేశాలు ఏంటి, గెస్ట్ చీఫ్ కంట్రీస్ ఏంటి అని చెప్పేసి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈరోజు పేపర్లో వచ్చింది, బట్ మనం రేపు డిస్కస్ చేద్దాం. ఎస్సీఓ సమ్మిట్ ఇంపార్టెంట్ మనకి ఇది. ఎందుకు అంటే ఒకవైపు క్వాడ్లో ఉంటుంది ఇండియా, ఒకవైపు ఎస్సీఓలో ఉంటుంది. ఇవి రెండు క్వైట్ అపోజిట్ ఇన్ఫ్యాక్ట్. అంటే ఈ ఎస్సీఓ సమ్మిట్లో మనకి ఏమున్నాయి చూస్తే, సో రష్యా ఉంది, ఇరాన్ ఉన్నది, చైనా ఉంది. సో ఈ మూడు అమెరికా యొక్క వ్యతిరేక దేశాలు, యాంటీ వెస్ట్ కంట్రీస్ అంటాం. ఇవి చూస్తేనేమో ఇన్ఫ్యాక్ట్ క్వాడ్ ఏమో మనకి రష్యా కాకుండా ఈ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. సో ఇండియా మాత్రము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ ద డిప్లొమాటిక్ దౌత్య నీతి ఇండియా గవర్నమెంట్ ఇది. సో జస్ట్ మనం రేపు ఎస్సీఓ సమ్మిట్ గురించి డిస్కస్ చేద్దాం, మేబీ ఎల్లుండి. సెప్టెంబర్ 15 ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. సో ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినం అని చెప్పేసి 2008 నుంచి మనము సెలబ్రేట్ చేస్తున్నాము. ఎస్, 2007లో యుఎన్ఓ తీర్మానం చేసింది, కానీ 2008 నుంచి జరుపుకుంటున్నాము. ఈ 2022 థీమ్ ఏంటి అంటే అప్హోల్డ్ అండ్ ప్రమోట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రటిక్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య సూత్రాలని ప్రమోట్ చేయాలని చెప్పేసి. అప్హోల్డ్ అంటే ఇంకా నిర్వహణ చేయాలని చెప్పేసి, దాంతోపాటు ప్రమోట్ చేయాలని ఈ థీమ్ అనేది ఎంచుకుంది. అప్హోల్డ్ అండ్ ప్రమోట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ ప్రిన్సిపల్స్లలో మనకి మెయిన్గా రెండు ఉంటాయి. ఒకటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. మీకు ప్రశ్న ఏం రాదు, కానీ జస్ట్ ఒక ఐడియా ఉండాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కంపల్సరీ. డెమోక్రటిక్ యొక్క మెయిన్ పిల్లర్ ఇది. ప్రజాస్వామ్యము, నీకొక వ్యూ ఉంటుంది, నాకొక వ్యూ ఉంటుంది, దేర్ ఈజ్ నో కామన్ వ్యూ, రైట్. సెకండ్ది పత్రికా స్వేచ్ఛ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పిల్లర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది కంపల్సరీ, పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. ఇవి రెండు ఉన్నదాన్ని డెమోక్రటిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో డెమోక్రటిక్ ఎక్కడ లేదు అంటే ఇవి రెండు లేకుంటే డెమోక్రటిక్ లేనట్టు. ఎక్కడ ఉంది అంటే ఇవి రెండు ఉంటే. ఇంకొకటి ఎస్, ఇది కూడా మెయిన్ పిల్లరే, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని చెప్పేసి దీన్ని కూడా పిలుస్తాం మెయిన్ పిల్లర్. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు పెద్ద అంటే ప్రజలే పెద్ద. సావర్నిటీ ప్రజలది కాబట్టి వీళ్ళకే తమని ఎవరు పాలించాలి అని చెప్పేసి అధికారం ఉంటుంది. కాబట్టి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యం అవుతుంది. సింపుల్గా ఏం లేదు, నేను ఒక ప్రజ, నాకు ఒక ఎనర్జీ ఇచ్చిండు భగవంతుడు, ఆ ఎనర్జీని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా నా ప్రతినిధికి. సో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటే శక్తికి మూలం నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఇతనికి ఇస్తున్నా. నేను ఇస్తేనే బలము, నేను ఇవ్వకుంటే ఏమీ లేదు. నేను అవునంటే మంత్రి, లేదంటే కంత్రి. సో ఇక్కడ వీళ్ళు కాదు, వీళ్ళే పెద్ద. సో ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఒక 3-4 తీసుకోవచ్చు. కొన్నిసార్లు ప్రశ్న రావచ్చు, క్రింది వాటిలో ప్రజాస్వామ్య లక్షణం ఏది అన్నప్పుడు జస్ట్ మీరు వీటిని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఉంటే ఉండొచ్చు, ఇచ్చిన లక్షణం బట్టి మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనుకూలంగా. సో అప్హోల్డ్ అండ్ ప్రమోట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రటిక్ అని చెప్పేసి 2022 యొక్క థీమ్. మనకి ఇది ఎస్టీ లిస్ట్ని కొంతమందిని చేర్చాలి అని చెప్పేసి ఈ క్యాబినెట్ అనేది ఆమోదించింది. సో సెంట్రల్ క్యాబినెట్ అనేది ఆమోదించింది. నెక్స్ట్ జరిగే ఇక్కడ మనకి ఈ మన్సూన్ సెషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్, కాబట్టి వింటర్ సెషన్లో ఈ బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. జనరల్గా ఎస్టీ హోదా అనేది
342(1) ప్రకారము రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్ని సంప్రదించి నోటిఫికేషన్ ద్వారా ఇష్యూ చేస్తాడు. ఇది 1950 ఆర్డర్, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఎస్టీ. సో మనకి తర్వాత ఫర్దర్గా ఇంకా కొంత వాళ్ళని చేర్చాలి అంటే, మార్పులు చేర్పులు చేయాలంటే ఆ అధికారం అనేది పార్లమెంటుకి ఇవ్వబడింది. సో పార్లమెంట్ అనేది రాజ్యాంగ సవరణ చేసి, అంటే నెంబర్ అక్కడ ఏమి ఇవ్వదు, జస్ట్ దీనికి అమెండ్మెంట్ చేసి, ఏది ఈ రాష్ట్రపతి యొక్క నోటిఫికేషన్కి అమెండ్మెంట్ చేసి కొత్తగా మార్పులు చేర్పులు చేస్తుంది. మనం ఇటీవల ఈ వర్షాకాలము మేబీ బడ్జెట్ సెషన్స్ అనుకుంటా, అప్పుడు ఎవరు ఈ కుకీ తెగలో డార్లంగ్ అని చెప్పేసి సబ్ కమ్యూనిటీ తీసుకొచ్చింది ఇక్కడ త్రిపురలో. సో కుకీ యొక్క తెగలో డార్లంగ్ కమ్యూనిటీని సబ్ కమ్యూనిటీగా ఎస్టీ హోదా అనేది ఇచ్చింది. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1950 షెడ్యూల్ ట్రైబ్స్. ఇప్పుడేంటి అంటే ఒక 4 తెగలు తీసుకున్నారండి. ఒకటి ఎప్పటి నుంచో ఉన్నది హట్టి అని చెప్పేసి ఫేమస్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మనం జస్ట్ ఏ తెగ ఎక్కడ ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఒక క్లాస్లో న్యూస్ ఇన్ ట్రైబ్స్ అని చెప్పేసి ఏవేవి ట్రైబ్స్ వాటిల్లో ఉన్నాయో చేసి ఉన్నాము. హట్టి ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది, సిర్మౌర్ డిస్టిక్లో ఉన్నది, సిర్మౌర్ డిస్టిక్లో వస్తుంది. ఇది జనరల్గా ఆల్రెడీ హట్టి అనేది ఉత్తరాఖండ్లో కూడా ఉన్నది. సో ఉత్తరాఖండ్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇవి 2 బార్డర్లో ఉంటాయి. ఈ ఉత్తరాఖండ్లో ఉన్న హట్టికి ఎప్పుడో ఎస్టీ హోదా ఇవ్వబడింది. సేమ్ సారూప్యం ఉంటుంది, సంస్కృతి కానీ ఇతర లైఫ్ స్టైల్ సేమ్ ఉంటుంది. అయినప్పటికీ ఈ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హట్టికి ఇవ్వలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఇంకా ఇచ్చినలా అంటే జస్ట్ మనకు క్యాబినెట్ అనేది ఆమోదించింది. ఫర్దర్గా మనకి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. లోక్సభ బిల్లు పాస్ కావాలి, రాజ్యసభ పాస్ కావాలి, రాష్ట్రపతి సైన్ చేస్తే ఎస్ అది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ బెంజియా అని చెప్పేసి కూడా దీనికి ఇచ్చిండ్రు. సో బెంజియా అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, హట్టి ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఉత్తరాఖండ్. ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ సేమ్ వాళ్ళ మధ్య జస్ట్ 3 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ ఉంటుంది ఉత్తరాఖండ్కి హిమాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న ఏరియాలో, ఎస్టీ ఏరియాలో. సో వీళ్ళకి ఎప్పుడో ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది కాబట్టి మనం 2 గుర్తుపెట్టుకోవాలి. హట్టి అంటే సిర్మౌర్ డిస్టిక్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో. సో బెంజియా అనేది ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ ఒక నారీ కోరవన్ అండ్ కురివిక్కరన్, నారీ కోవరన్ అండ్ కురివిక్కరన్ ఇవి తమిళనాడులో ఉన్నాయి. మరి తమిళనాడులో ఇది ఆల్రెడీ స్టాలిన్ లాస్ట్ టైం లేఖ రాసినప్పుడు స్పందించలేదు, ఇప్పుడు స్పందించినారు. ఆ స్టాలిన్ లేఖ రాస్తాడు ఆల్రెడీ 1965లో లోకూర్ కమిటీ అంటాం. సో లోకూర్ కమిటీ 1967లో పార్లమెంటరీ జాయింట్ కమిషన్ అనేది ఎస్టీ హోదా ఇవ్వమని ఎప్పుడో ఇచ్చింది. సో మనకి దాదాపుగా 60 years అయిపోతుంది. ఇప్పుడైతే క్యాబినెట్ ఆమోదించింది, ఆల్మోస్ట్ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అయితే సైన్ చేస్తారు. అంటే మనకి రానున్న వింటర్ సెషన్లో ఈ బిల్లు మళ్ళీ వస్తుంది. ఏం బిల్లు వస్తుంది? 1950 షెడ్యూల్డ్ ట్రైబ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి 2022 యాడ్ చేస్తే ఇంకా దీనికి సవరణ చేస్తే అయిపోతుంది. ఇది నారీ కోరవన్, కురివిక్కరన్ అండ్ బెంజియా, హట్టి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఆ లోకూర్ కమిటీ గుర్తుపెట్టుకుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ హాట్ స్ప్రింగ్ అండ్ గోగ్రా. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు లడక్ అనేది డివైడ్ అయిపోయింది కదా, లడక్ ఇక్కడ ఇది చైనా ప్రాంతము ఆక్రమణ చేసింది అంతకుముందు. సో దీన్ని LAC అని చెప్పేసి పిలుస్తాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి పిలుస్తాం, వాస్తవ ఆధీన రేఖ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, PP-15, PP-17A అని చెప్పేసి పిలుస్తాం. పెట్రోలింగ్ పాయింట్ 15, పెట్రోలింగ్ పాయింట్ 17A అని చెప్పేసి LACకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ చింగ్ చాన్మో నది అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మ్యాప్ అంటే బేస్ క్వశ్చన్ అండి. ఇవి 2 మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ SCO సమ్మిట్లో చైనా అండ్ ఇండియా పాల్గొంటుంది కాబట్టి ఆ జిన్పింగ్ గారు, మన ప్రియతమ మోడీ గారు పాల్గొంటున్నారు కాబట్టి ఇద్దరు ముఖం చూసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఈ బలగాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి పెట్రోలింగ్ పాయింట్ దగ్గర. జస్ట్ ఆ మీటింగ్ అయిపోయాక మళ్ళీ వస్తారు. సో ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే చింగ్ చాన్మో దగ్గర ఉన్నది. పెట్రోలింగ్ పాయింట్స్ ఇవే అని చెప్పేసి ఎవరు గుర్తించిండ్రు? ఇండియా ప్రభుత్వం కాదు, అంటే ఇండియాలో ఉన్న చైనా స్టడీస్ గ్రూప్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో చైనా స్టడీస్ గ్రూప్ అనేది ఉంటుంది.
మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ పెట్రోలింగ్ పాయింట్ 15, పెట్రోలింగ్ పాయింట్ 17A నుంచి చైనా బలగాలు, ఇండియా బలగాలు అనేవి పెట్రోలింగ్ లేకుండా దూరంగా వెళ్ళిపోయినాయి. ఆ మీటింగ్ అయినాక మళ్ళీ వస్తాయి. ఇది హాట్ స్ప్రింగ్ అంటాం, ఈ ఏరియాని హాట్ స్ప్రింగ్ అంటాం. దీన్నేమో గోగ్రా అని చెప్పేసి పిలుస్తాం. సో రెండు దగ్గర అవి వెళ్ళిపోయినాయి. ఈ పెట్రోలింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే దాదాపు 70కి పైగా ఉన్నాయి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చైనా ఇండియా సరిహద్దు కాదు, ఇక్కడనే కేవలం అటు మెక్మోహన్ రేఖ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటిది చైనా స్టడీస్ గ్రూప్ అని చెప్పేసి, ఇది ఎవరి అధ్యక్షులు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉన్నాడు కదా, సో ఆయన అధ్యక్షతన వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఎక్కడెక్కడ పెట్రోలింగ్ పాయింట్స్ ఉండాలో డిసైడ్ చేస్తారు. ఇందులో సభ్యులు ఎవరు అంటే హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ యొక్క కార్యదర్శులు ఉంటారు. ఇది మంత్రుల స్థాయి కాదు. సో సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కలిసి ఆ పెట్రోలింగ్ పవర్ పాయింట్స్ని ఏది సెంట్రల్ క్యాబినెట్ ఆన్ సెక్యూరిటీకి సిఫార్సు చేస్తారు, అది నిర్ణయిస్తుంది. సో మనకి అంతిమంగా యుద్ధం చేయాలన్నా వద్దా అని చెప్పేసి ఈ సిసిఎస్ నిర్ణయిస్తుంది. పెట్రోలింగ్ పవర్ పాయింట్స్ ఎక్కడ ఉండడంలో చైనా స్టడీస్ గ్రూప్ అని చెప్పేసి ఇది ఎప్పుడు ఏర్పడింది మనకి అంటే 1976లో ఇందిరమ్మ హయంలో ఇది ఏర్పాటు చేసింది. చైనా మనకి మధ్య ఉద్రిక్తత వచ్చినప్పుడు సో ఇది ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇదే కూర్పు, ఇదే కంపోజిషన్ అనేది ఉన్నది. ఇది మ్యాప్ అండ్ బేస్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చింగు చాన్మో నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా ఎల్ఏసి అనేది అంతర్జాతీయంగా ఆమోదించలేదు. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది వాస్తవ నియంత్రణ రేఖ అనేది ఏదైతే ఉందో మనకి నియంత్రణ రేఖ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్కి, సో అది అంతర్జాతీయంగా గుర్తించబడింది. ఇండియా పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ నదులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి కాబట్టి సో అది చైనా ఒప్పుకుంటలేదు, మనం ఒప్పుకుంటలేము. ఇప్పటికీ నిర్ణయం కాని రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి మనం ఇది గాల్వన్ లోయ స్టాండ్ ఆఫ్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 2020 మే మాసంలో చనిపోయినలు అటుమంది ఇటు చనిపోయినలు అని చెప్పేసి క్లాక్సన్ పత్రిక, సో మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది, డిస్కస్ చేసినాం అదంతా. నెక్స్ట్ భూటాన్ రాజు వాంగుచిక్కు. సో ఈయన ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి వచ్చింది కానీ ఎటువంటి ఇది ఏది అఫీషియల్ ఇది మీట్ కాదు, జస్ట్ ఈ రాణి ఎవరు LGBTQ చనిపోయింది కదా, అంత్యక్రియల కోసము పొంగ ఇండియాలో ఫ్రెండ్ ఉంటే మోడీ సో దిగిండు, షేక్ హ్యాండ్ ఇచ్చేసిండు, మళ్ళీ ఆ షేకు వెళ్ళిపోయిండు. సో మనకైతే ప్రశ్న ఏం రాదు, మేబీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ వాంగ్చుక్ అని చెప్పేసి భూటాన్ రాజు దిగిండు పోయిండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా లండన్కి వెళ్తున్నారు, సెప్టెంబర్ 17, 18 ఆ టైంలో వెళ్తున్నారు. సో ఈమె తొలి విదేశీ విజిట్ అనేది అవుతుంది. అక్కడ కూడా ఏమీ అఫీషియల్ విజిట్ కాదు, జస్ట్ అంత్యక్రియల కోసం వెళ్తుంది. అంటే ఎటువంటి ఒప్పందాలు దాదాపు చేసుకోకపోవచ్చు. చావు కాడుకుపోయి ఒప్పందాలు ఏం చేసుకుంటాం, దాదాపు చేసుకోము. రైట్, నెక్స్ట్ స్పోర్ట్స్. ఇప్పుడు ఇంతకుముందు ఈ హాట్ స్ప్రింగ్ కానీ భూటాన్ కానీ ఎక్కడ రాసుకోవాలి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి ఇండియా చైనాకు ఇంకొక పేజ్. అలాగా మనకి ఇండియా నేపాల్ వచ్చింది, ఇండియా బంగ్లాదేశ్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఇండియా చైనా పెట్టి ఈ హాట్ స్ప్రింగ్ గోగ్రా అని చెప్పేసి PP 15 లేకుంటే ఇవాళ 14, నేను రేపైతే నోట్స్ అయితే ఇస్తా, బట్ మనం రాసుకుంటేనే ఎక్కువ గుర్తుంటుంది. అది సేమ్ ఇది కూడా భూటాన్ అంటే ఇండియా భూటాన్ పేజీ అంతగానం అవసరం రాకపోవచ్చు, పెడితే పెట్టండి, పెద్ద ఇబ్బంది లేదు. అంటే భూటాన్ ఇండియా మధ్య అంతగానం పెద్దగా వచ్చే ఏమి ఉండదు. సో ఫస్ట్ది అయితే ఇక్కడ లెజిస్లేచర్లో రాసుకోవాలి, లేకుంటే ట్రైబ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక పేజ్ పెట్టుకొని అక్కడ రాసుకోండి. రైట్, నెక్స్ట్ ఏంటిదంటే వినేష్ ఫోగట్. ఈ స్పోర్ట్స్ కిందికి వస్తుంది. ఇవి రెండు మనం చెప్పేటి. సో వినేష్ ఫోగట్ అండ్ ఈ ఫార్ములా 1 రేస్, రెండు మనకి స్పోర్ట్స్ అంశాలు ఉన్నాయి. నేను ఇవి వాస్తవంగా నోట్స్ రాలేదు, స్క్రీన్ షాట్ తీసిన కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అందుకే ఈ స్పోర్ట్స్ చాలా ముందు వచ్చింది. సరే, వినేష్ ఫోగట్ ఏంటి అంటే ఈమె సో రెజ్లింగ్లో కాంస్యం పథకం వచ్చింది. ఈ రెజ్లింగ్ జరిగింది ఎక్కడ అంటే బెల్గ్రేడ్, సెర్బియా రాజధాని. సో బెల్గ్రేడ్లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రశ్న ఎట్లా వస్తుందంటే ఈ విన్నర్ అయినప్పుడు ఆ పథకం మీద కాకుండా అది ఎక్కడ విన్ అయిందని చెప్పేసి ప్రశ్న వస్తుంది. మనం డిస్కస్ చేస్తున్నాం అన్నీ. మహిళ కాబట్టి ఏమైనా రికార్డ్ సృష్టించినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈమె రికార్డ్ ఏంటి అంటే వచ్చింది కాంస్యం కావచ్చు కాక కానీ రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఇది
అందులో 2 పతకాలు సాధించిన ఫస్ట్ లేడీ. సో రెజ్లింగ్లో 2 పతకాలు వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎవరు అంటే వినిష్ ఫోగట్. 2019లో వచ్చింది కాంస్యము, మళ్ళీ కాంస్యం వచ్చింది. మనం ఆ సినిమా దంగల్ సినిమా చూడాలి అదే. సో ఇది దంగల్ సినిమా యొక్క థీమ్ ఏంటి అంటే మూలాలకు కట్టుబడి ఉండాలి, మూలాలకి. సో ఏంటి, నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నావు, నీకు చాలాసార్లు అందులో వచ్చినది, ఇప్పుడు కొత్తగా ఇంకా నోట్స్ అనేది పట్టుకోవద్దు. అది దంగల్ సినిమా యొక్క థీమ్. అంటే వాళ్ళ నాన్న ఉంటుందిగా కోచ్, వాళ్ళ నాన్న చెప్పింది కాకుండా ఇంకా నేషనల్ లెవెల్లో కోచ్ని పట్టుకొని ఆమె ఏదో చేస్తే లాస్ట్కు ఫోన్ చేసి ఏడిసి మళ్ళీ వాళ్ళ నాన్న పోతే గెలుస్తుంది. అది వినిష్ ఫోగట్. అంటే మూలాలకు కట్టుబడి ఉండాలంటే మనకి తెలుగు అకాడమీ లేదా డిగ్రీ పుస్తకాలు కావచ్చు, ఇంటర్ స్కూల్ పుస్తకాలు. కొత్తగా చదివే అభ్యర్థి ఇది వెరీ ఫస్ట్ టైం అనుకున్నప్పుడు స్కూలు, ఇంటర్, డిగ్రీ పుస్తకాలు సాధ్యం కాదు. వాళ్ళు కంపల్సరీ హిస్టరీ అయితే కరీం సార్ లేదా సయ్యద్ సార్ లాంటిది, పాలిటీ అయితే ప్రభాకర్ రెడ్డి లేదా కృష్ణారెడ్డి బుక్స్ ఏదైనా ఒకటే, ఎకనామీ చిరంజీవి సార్, సోషియాలజీ అయితే ఇన్ఫ్యాక్ట్ మేజర్ శ్రీనివాస్, ఇట్లా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థమెటిక్ అయితే మనకి, రీజనింగ్ అయితే రాజు కోమాకుల అని చెప్పేసి జస్ట్ ఇవే పుస్తకాలని ఇవే వస్తాయని అక్కడ ఏమీ లేదు. సో ఉన్నంత వరకు మ్యాక్సిమం అయితే కవర్ చేస్తున్న పుస్తకాలు ప్రైవేట్ పబ్లికేషన్స్లో. రైట్, ఇది హిస్టరీ అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ పుస్తకం అయితే మనకు మొన్న బాగా క్వశ్చన్స్ అనేది వచ్చినాయి. చిన్నగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. పాలిటీ కూడా ఓల్డ్ పుస్తకం ఉంటుంది ఇంటర్మీడియట్ది, అది కూడా బాగానే ఉంటుంది. రైట్, ఈ ఫార్ములా 1 రేస్ అని చెప్పేసి ఏంటిది, ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో జరుగుతుంది వెరీ ఫస్ట్ టైం. ఇండియా మొత్తంలోనే ఈ ఎలక్ట్రానిక్ ఫార్ములా 1 రేస్ అనేది వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్లో మేబీ డిసెంబర్లో జరుగుతుందట. సో డిసెంబర్లో ట్రయల్ రన్ ఉన్నది, 2023లో ఫుల్గా రేస్ జరుగుతుంది. వెరీ ఫస్ట్ టైం ఫార్ములా 1 రేస్ అనేది ఇండియాలో. నెక్స్ట్ పతోన్పతం నుట్టండు సినిమా పేరండి ఇది. ఇది దేంట్లో వస్తుంది అంటే కల్చరల్, మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి ఆనంద్ సరస్సు రాసినాం కదా, అక్కడ రాసుకోవాలి. సో పతోన్పతం నుట్టండు ఇది మలయాళం సినిమా. ఏంటిదంటే 19వ శతాబ్దము అని చెప్పేసి అర్థం. సో స్టోరీ ఏంటి అంటే మనకి జస్ట్ ఇది హిస్టరీ పర్పస్లో ఉన్న సినిమా అండి, హిస్టరీ పర్పస్లో ఉన్నది. సో దీనికి వినయన్ డైరెక్టర్. వినయన్ కేరళ వాళ్ళ సినిమాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కొద్ది వరకు చూస్తే. సో పతోన్పత నుట్టండు అని చెప్పేసి ఈ సినిమా ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఇక్కడ ఎవరు వేలాయుధం ఫణిక్కర్, ఒక సోషల్ రిఫార్మర్ ఇతను. సో వేలాయుధం ఈ పనికర్ అని చెప్పేసి బిరుదు ఇది ట్రావెంకూర్ రాజా మార్తాండ వర్మ ఇస్తాడు. ట్రావెంకూర్ రాజా మార్తాండ వర్మ అనేది ఇస్తాడు. సో మార్తాండ వర్మ ఎవరు అంటే ఆయన ఒక నాయర్ ఆయనే. సో నాయర్ ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ కేరళలో ఉన్న ఒక మధ్యస్థ కులం ఇది, అంటే ఒక బేసిక్ కమ్యూనిటీ లెక్క. మరీ ఏది బ్రాహ్మణ్స్ కాదు, ఈ ఎస్సీ ఎస్టీ కాకుండా మధ్యస్థ కులం నాయర్స్ అని చెప్పేసి. ఆ నాయర్స్లో రాజు మార్తాండ వర్మ. ఈ పద్మనాభ స్వామి దేవాలయం అనేది ఇన్ఫ్యాక్ట్ ఈ మార్తాండ వర్మ నిర్మించింది. అంటే ఈయన ఎక్కువ దోపిడీ చేసి, అంటే యుద్ధం చేసి ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఆలయంలో పెట్టేది, అందుకే ఆలయం అనేది అంత ఎక్కువ ధనం అనేది సమకూరింది. సో ఈ నాయర్ కమ్యూనిటీలో ఉన్న మార్తాండ వర్మ అనేది మరి ఇతను ఎవరు అంటే వేలాయుధం ఫణిక్కర్ అంటే ఇజావా కమ్యూనిటీ. సో ఇజావా అంటే ఏంటిది అంటే జనరల్గా మన కేరళలో ఒక నిమ్న కులము, మనకి హిస్టరీలో వస్తుంది ఆల్రెడీ, ఈ రామస్వామి నాయకర్ అని చెప్పేసి అక్కడ వస్తుంది ఇది ఆల్రెడీ. సో ఇజావా కమ్యూనిటీ అనేది దళిత కులము. ఇందులో వేలాయుధం ఫణిక్కర్ అనేది ఇండియాలోనే నారాయణ గురు కంటే ముందే ఈ కేరళలో ఇజావాళ్ళ కోసము ఫైట్ చేస్తాడు. నారాయణ గురు అని చెప్పేసి మనకు వస్తుందిగా, వైకుంఠ సత్యాగ్రహం కూడా వస్తుంది. అక్కడ దానికంటే ముందే ఈ దేవాలయాల ప్రవేశం కోసం కావచ్చు, ముఖ్యంగా ఇతను మహిళల కోసం కృషి చేస్తాడు. ఒకటి ఏంటిదంటే అంతకుముందు నంబుద్రి అని చెప్పేసి ఇక్కడ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉంటుంది కేరళలో. ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ నంబుద్రి ముందుకు ఈ ఇజావా కమ్యూనిటీ కానీ నాయర్ కమ్యూనిటీ ఒక మహిళ రావాలి అంటే అర్ధనగ్నంగా రావాలి, ఈ రొమ్ము భాగం కనిపించేలా ఆ మోకాల కంటే కిందికి డ్రెస్ వేసుకోవద్దు. సో అప్పుడు వేసుకుంటే పన్ను అనేది విధించేది. సో దాని మీద ఫైట్ చేస్తాడు. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయండి ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఆ వర్డ్స్ మనకి అవసరం లేదు. అంటే ఈ రొమ్ము పైన ఉన్న బట్టను కప్పుకుంటే ఒక పన్ను విధిస్తారు. ఆ పన్ను ఏంటి,
తర్వాత ఆ పన్నుకు వ్యతిరేకంగా ఉద్యమం ఏంటి అని చెప్పేసి మనకు మలయాళం వర్డ్స్ ఉన్నది, అంతగానం ఏం అవసరం లేదు. సో దాని మీద ఫైట్ చేస్తే అది రద్దు చేయబడింది. నంగేల్ అని చెప్పేసి ఈ సినిమాలో ఒక ఆమె ఉంటుంది, నంగేల్ అని చెప్పేసి ఇతని దగ్గరనే పనిచేస్తుంది ఆమె. ఈ నంగేల్ ఆమె రొమ్ము మీద పన్ను ఎందుకు అని చెప్పేసి ఆమె రొమ్ములను కోసుకుంటుంది. ఈ నంగేల్ అనేది ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో నంగేల్ క్యారెక్టర్ కూడా మనకి సినిమాలో ఉన్నది, ఇది అంతగానం అవసరం లేదు. నెక్స్ట్ మోకాల కిందకి బట్ట వేసుకోవాలంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా రద్దు చేపిస్తాడు. ఈ నాయర్ల కంటే ముందే, వాస్తవంగా దీన్ని ఎక్కువ వేసింది నాయర్లు అయినప్పటికీ నాయర్ల కంటే ముందే రామకృష్ణ పిల్లయ్య చేస్తాడు, మనకి హిస్టరీలో వస్తుంది. నెక్స్ట్ ఈ రైతుల కోసము తొలిసారిగా సమ్మె, సో అగ్రిగ్రీన్ సమ్మె అంటాం. సో వెరీ ఫస్ట్ టైం ఇండియా మొత్తంలోనే సమ్మె ఎవరు అంటే వేలాయుధం ఫణిక్కర్. ఇంకా ఈ ఇజావ కమ్యూనిటీతోని కథాకేలి డ్యాన్స్ని ఆడిపిస్తాడు. వెరీ ఫస్ట్ టైం కథాకేలి ఆడింది ఇజావ కమ్యూనిటీ కేరళలో. ఈ 4 మనకి ప్రశ్నలు అనేవి రావచ్చు. అంటే రైతుల సమ్మె ఫస్ట్, ఎన్సీఆర్టీలో మనకి వేలాయుధం ఫణిక్కర్ గురించి ఉంటుంది ఆల్రెడీ. సో ఇది నాయర్ అనేది మనకి మోడర్న్ ఇండియా హిస్టరీలో వస్తుంది, ఇక్కడ అవసరం లేదు, నాయర్ల ఉద్యమం అని చెప్పేసి వస్తుంది. సినిమా పేరేంటి? పతోన్ పతన్ నుట్టండు. వినయన్ డైరెక్టరు. వేలాయుధం ఫణిక్కర్ యొక్క లైఫ్ స్టోరీ. కేరళలో ఫస్ట్ రిఫార్మర్. అతన్ని ఫణిక్కర్ని అగ్రకులస్తులు, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎవరు అంటే ఈ నంబుద్రి బ్రాహ్మణ్స్ హత్య చేస్తారు. హత్య చేసినాక సో ఇతను ఎవరు అంటే ఈ రిఫార్మ్స్ కోసము ఫస్ట్ అమరుడు ఇండియా లోపలనే మన ఫణిక్కర్. రైట్, ఇది. నెక్స్ట్ ఒక 2 ఆలయాలు ఉన్నాయి మనకి, హోయాసలుల ఆలయాలు. ఇది యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సెంటర్, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి బూమ్ అనే వ్యక్తిని పంపింది. బూమ్ అనే వ్యక్తిని ఈ పరిశీలన చేస్తుండు. పరిశీలన చేసినాక రిపోర్ట్ పంపుతారు. రిపోర్ట్ ఆధారంగా 2023-22 గాను ఇండియా నుంచి ఈ హోయాసలుల దేవాలయాలు అనేవి ఎంపిక అయినాయి, నామినేట్ చేయబడ్డాయి. ఒకవేళ యునెస్కో గుర్తింపిస్తే కర్ణాటకలో ఆల్రెడీ హంపి ఉన్నది, పట్టిడక్కల్ ఉన్నది ఆల్రెడీ, WSC సిటీ అనేది ఏంటి, పట్టిడక్కల్ ఉన్నది అండ్ ఇంకేమున్నది హంపి ఉన్నది. ఒకవేళ ఇది వస్తే ఇంకా మనకి 3 అయిపోతాయి. ఇక్కడ బేలూరు అండ్ హలిబేడు, ఈ 2 ప్రాంతాలలో ఆలయాలు ఉన్నాయండి, బేలూరు అండ్ హలిబేడు. ఈ బేలూరులో చిన్న కేశవ ఆలయం ఉంటుంది, చిన్న కేశవ ఆలయం అని చెప్పేసి విష్ణుది. ఇక్కడనేమో శివుని ఆలయము, ఇది హోయసల అని చెప్పేసి పిలుస్తాం, మనకి హిస్టరీలో వస్తుంది, మళ్ళీ ఎందుకు కానీ అంతా. సో శివుడు వైష్ణవి ఒకే ప్రాంతంలో ఒకే రాజ్యము హోయసల దగ్గర ఉన్నది, ఇది మనం గమనించాలి. అంటే ఏంటిది, శివ వర్సెస్ వైష్ణవం అనేది లేదు, శివ వర్సెస్ వైష్ణవం అనేది లేదు. ఈ అల్వార్లు నయనార్లు అని చెప్పేసి మనకి ఫైట్ వస్తుంది. సో అది ఇక్కడ లేదు అన్నట్టు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. హోయసాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే శివుడు వర్సెస్ విష్ణు లేదు, అల్వార్లు వర్సెస్ నయనార్లు అనేది లేదు. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, అరే ఇక్కడ బేలూరులో చిన్న కేశవ స్వామి ఉన్నది, ఇన్ఫ్యాక్ట్ అది విష్ణుది, హలిబేల్లో హోయసలులది శివుంది, కాబట్టి 2 ఆలయాలు ఒక దగ్గర ఉన్నాయి అండ్ ఒకే రాజ్యం కిందికి వచ్చినాయి అంటే శివుడు వర్సెస్ వైష్ణవ్ అనేది లేదు. ఇది హిస్టరీ కిందికి వస్తుంది, కల్చరల్. నెక్స్ట్ ఇంకొకటి తల్పా వక్కుత్తు కమ్యూనిటీ, అంటే ఇది మనకి వార్తల్లో ఉంది. ఇవన్నీ హిస్టరీ కల్చర్ కిందికి వస్తుంది. ఈయన ఎవరు అంటే కమ్యూనిటీ, వాస్తవంగా ఇది రామచంద్ర అని చెప్పేసి కేరళలో. ఎందుకు వార్తల్లో వచ్చింది తల్పా వక్కుత్తు అని చెప్పేసి అంటే దక్షిణ కొరియాలో ప్రపంచ తోలు బొమ్మల ఆట జరుగుతుంది. సో తోలు బొమ్మలాట పప్పెట్ గేమ్, అందులో ఇండియా తరపున ఏది ఈ ప్రదర్శన ఇచ్చింది ఎవరు అంటే తల్పా వక్కుత్తు కమ్యూనిటీ అనేది కేరళలో ఉన్నది. సో మనకి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ స్థాయిలో దక్షిణ కొరియా కండక్ట్ చేస్తుంది తోలు బొమ్మలాట. ఆ బొమ్మలాటలో మన ఇండియా నుంచి కేరళ వెళ్ళింది, కేరళలో తల్పా వక్కుత్తు అని చెప్పేసి. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి ఎక్కువ ఈరోజు చూస్తే, అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్కువ ఉన్నది. రైట్, నెక్స్ట్ G20 లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సమ్మిట్ అండి. G20 కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖల సమ్మిట్ అనేది ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈ 2022లో
ఈ G20 ఫైనాన్స్ మినిస్టర్స్ కావచ్చు, ఇంకా ఏ మినిస్టర్స్ అయినా ఇండోనేషియాలోని బాలి లోపలనే ఉంటుంది కాబట్టి అది మనం దాన్ని స్కిప్ చేయవచ్చు. రాస్తే గిట్ట సమ్మిట్ దగ్గర రాసుకోండి, పెద్ద ఇబ్బంది లేదు. నెక్స్ట్ వరల్డ్ వాటర్ కాంగ్రెస్. సో వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఇది ప్రపంచ నీటి సదస్సు అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇండియా నుంచి జలశక్తి మంత్రి, కొత్త శాఖ, అది 2019లో ఏమో పుట్టుకొచ్చింది, గజేంద్ర సింగ్ షేకావత్ హాజరైండు. ఇండియా నుంచి గజేంద్ర సింగ్ షేకావత్. ఇట్లా మంత్రిత్వ శాఖలు అనేవి మనం స్పెషల్గా చదవద్దు, రోజు వార్తల్లో వస్తూ ఉంటే పేపర్ రీడింగ్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే అంటే అంతగానం ఇబ్బంది అయితే కలగదు, మనం ఆన్సర్ చేయవచ్చు. జనరల్గా మినిస్టర్స్ ఎవరు అని చెప్పేసి ప్రశ్న రాదు, కొన్ని ఎగ్జామ్లో వస్తుందంటే ఎస్ నువ్వు పేపర్ రీడింగ్ నేను టెస్ట్ చేస్తుండే వాళ్ళంతే. ఒకసారి బట్టి పడ్డద్దు, రోజు పేపర్ చదువుతూ ఉంటే గుర్తుకు వస్తుంది. సో మనకి జలశక్తి మంత్రి ఎక్కువ రాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, గజేంద్ర సింగ్ షేకావత్ అని చెప్పేసి. కార్మిక శాఖ మంత్రి మనకి భూపేంద్ర యాదవ్ అని చెప్పేసి ఉన్నాడు, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అని చెప్పేసి మనకి ఈ బాలి వెళ్ళిండు. ఇతనేమో ఇది ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్కి సో గజేంద్ర సింగ్ షేకావత్ అని చెప్పేసి. రైట్, ఇక్కడ ఏంటిదంటే జస్ట్ ఈ అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఎట్లా ఉందని చెప్పేసి ఒక వైట్ పేపర్ని ఇండియాది దీంట్లో సబ్మిట్ చేసిండు. సో వైట్ పేపర్ ఏంటిది? వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం అనేది ఇచ్చిండు. అర్బన్లో వేస్ట్ వాటర్ సినారియో ఎలా ఉంది, సో అర్బన్లో వేస్ట్ వాటర్ సినారియో ఎలా ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది వరల్డ్ వాటర్ అసోసియేషన్. నెక్స్ట్ అఖిల భారత అధికార భాష సమ్మిట్. అఖిల భారత అధికార భాష అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది సెప్టెంబర్ 14 నిన్న హిందీ దివాస్ కాబట్టి సూరత్లో జరిగింది అఖిల భారత అధికార భాష సదస్సు అని చెప్పేసి. మన హోంమంత్రి అమిత్ షా హాజరైండు. ఈ ప్రసంగం ఏంటిదంటే హిందీ అనేది దేనికి పోటీ కాదు, ఈ ప్రాంతీయ భాషలకి స్నేహం అని చెప్పేసి ఒకటి హెడ్డింగ్ మనకి హిందూ పేపర్లో వచ్చింది. హిందూ ఈజ్ నాట్ కాంపిటీటర్, ఇట్ ఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్. ఇది సూరత్ గురించి. సో మన ఇటీవల వార్తల్లో ఉంది 100% స్టీల్ రోడ్ అనేది తొలిసారిగా సూరత్లో కట్టబడింది. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మనకి వార్తల్లో ఉంది. సో ఐఐటి మద్రాస్ అనేది తొలిసారిగా ఈ న్యూయార్క్లో ఉన్న ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ క్వాంటమ్ నెట్వర్క్, ఇది న్యూయార్క్లో ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో తొలిసారిగా ఒప్పందం చేసుకున్నది మద్రాస్ అనేది అంతర్జాతీయ స్థాయిలో వెరీ ఫస్ట్ టైం. సో ఇది ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో ఉంది. క్వాంటమ్ నెట్వర్క్లో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో ఒప్పందం చేసుకుంది ఇండియా నుంచి వెరీ ఫస్ట్ టైం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే క్వాంటమ్ థియరీ ఆధారంగా పనిచేస్తుంది. మ్యాక్స్ ప్లాంక్ యొక్క సిద్ధాంతం క్వాంటమ్ థియరీ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ఐఐటి మద్రాస్ మనకి వార్తల్లో ఉంది. రైట్, ఐఐటి మద్రాస్ ఎక్కడ మనకి వార్తల్లో ఉంది ఇటీవల? ఫస్ట్ చూస్తే హోమోసెప్ అని చెప్పేసి సో హోమోసెప్ అని చెప్పేసి అది ఎక్కడ ఉంది? హోమోసెప్ అనేది మనకి హోమోసెప్ అని చెప్పేసి ఇది హోమోసెప్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది రోబో అండి. ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది మానవ ప్రమేయం లేకుండా చేస్తారు. సెకండ్ ఇంకా పైవాట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. పైవాట్ అంటే ఏంటిదంటే జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది క్యాన్సర్ యొక్క నివారణలో పనికి వస్తుంది, మనం డిస్కస్ చేసినాం. ఇంకా ఐఐటి మద్రాస్ అనేది కదమ్ అనే ఒక కృత్రిమ పాదాన్ని కనుగొన్నది, కదమ్ అని చెప్పేసి. ఇంకా ఆక్వా వాటర్ మ్యాప్ అని చెప్పేసి కూడా ఇది ఇటీవల వార్తల్లో ఉన్నది ఐఐటి మద్రాస్ అనేది. నెక్స్ట్ ఒక రిపోర్ట్ ఉన్నది, ILO అనే రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ ఏంటిదంటే ILO అనేది ఇంటర్నేషనల్ లేబర్ సంస్థ అనేది జెనీవాలో ఉంటుంది. జస్ట్ ఒక స్లేవరీ, మోడర్న్ స్లేవరీ, సో మోడర్న్ స్లేవరీ అని చెప్పేసి మోడర్న్ స్లేవరీ అని వార్తల్లో ఉన్నది.
సో ఆ మోడర్న్ స్లేవరీ వార్తల్లో ఉన్నది కదా, ఆధునిక బానిస అని చెప్పేసి ఏంటిదంటే అది ఫోర్స్డ్ లేబర్. సో ఫోర్స్డ్ లేబర్, బలవంతపు కార్మిక వ్యవస్థ, తర్వాత ఫోర్స్డ్ మ్యారేజెస్ అని చెప్పేసి బలవంత పెళ్ళిళ్ళు. ఈ 2 కేటగిరీలలో మోడర్న్ స్లేవరీ అనేది ఎక్కువ ఉన్నది. సో ఆధునిక బానిస వ్యవస్థ అనేది ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ మ్యారేజ్లో ఉన్నది. ఇందులో మొత్తం అట 2021 డాటా చూస్తే 50 మిలియన్స్ ఉన్నారట. 50 ఏం కాదు, 49.6 ఇది. మనం 50 తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. 2016లో లెక్కించింది, ఎవ్రీ 5 ఇయర్స్ లెక్కిస్తుంది. అప్పుడు 40 మిలియన్స్ మాత్రమే ఉన్నది. సో ఎంత పెరిగింది? 10 మిలియన్స్ అంటే ఎంత? 40 అంటే 25% అనేది పెరిగింది. 21లో 50 మిలియన్స్ ఉన్నది, 16లో 40 మిలియన్స్, కాబట్టి 25% అనేది పెరిగింది. ఆ 20 మొత్తం 50లో ఈ పెళ్ళిళ్ళు అనేది 22 మిలియన్స్, ఇదేమో 28 మిలియన్స్ లేదా 27.6 మిలియన్స్ అని చెప్పేసి మనకి వచ్చింది. సో ఈ బలవంత పెళ్ళిళ్ళు చేస్తున్న, బలవంతంగా పని ఊబిలోకి నెట్టవేయబడుతున్నారు ఇంత 50 మిలియన్స్ ఇన్ ఏ డే, ఒక రోజుకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.